హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు మాపై ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే లేచి నేను ఏం చూస్తున్నానంటే ఈ మధ్య వర్షం తగ్గిందా లేదా అనే కాన్సెప్ట్ మీదనే నా మైండ్ అంతా పరిగెడుతుంది. ఎందుకంటారా, వర్షం చాలా విపరీతంగా వస్తుంది కదండి, డైలీ వదలకుండా వస్తుంది. చూసారు కదా మీరే వెదర్ ఎంత కూల్గా ఉందో. అబ్బా, అసలు నాకైతే పనులన్నీ బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. గిన్నెలు కూడా తోముకోవడం అయితే అసలే వీలు కావట్లేదనమాట నాకు ఈ వర్షానికి. ఎవ్రీథింగ్ నేను తోముకోవడం కానీ బట్టలు ఉతుకోవడం కానీ బయటనే చేయాలన్నమాట. అందుకనేసి అయితే నేను ముందుగా లేచి ఇంకా వెదర్నే చూస్తూ ఉంటానండి. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ అలానే చూడాల్సి అయితే వచ్చిందనమాట. ఇంకా వర్షానికి అయితే ఇంకేం చేసుకోలేం, వర్షం పడితే అనేసి అయితే ముందుగానే వర్షం పడినప్పుడే ముందు జాగ్రత్తతో అన్ని కడిగి పెట్టుకొని ఉతికేసుకొని పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంకా సడన్గా ఇలా వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేస్తాను, ఏం చేయలేను కాబట్టి వెదర్కే నేను సపోర్ట్ చేయాలి. ఇంకా అది ఎప్పుడు ఆగితే అప్పుడు మనం అయితే పనులు అయితే పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంట్లో ఏ పని చేయకపోయినా అంత దిగులుగా అయితే ఉండదు, కానీ బట్టలు మాత్రం ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక దిక్కు అసలు నిద్ర పట్టదు. అబ్బా, బట్టలు ఉన్నాయని నిద్రలో కూడా ఉలికి పడి అమ్మ బట్టలు ఉన్నాయి ఉతికేసుకోవాలన్నంతగా ఉంటుంది అనమాట నాకైతే. ఏందో అసలు ఆ ఫీలింగే అసలు బయటికి పోలేదు. బట్టలు ఉతికేసిన తర్వాత ఆరేసిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుందండి నాకైతే. ఇంకా మా పాపకైతే ఇవాళ అయితే వెజ్ బిర్యానీ చేశానమాట. ఇంకోటి టైం దొరకలేదు, అదైతే ఫాస్ట్గా చేసేయచ్చు అనేసి కుక్కర్లో వేసేసాను. వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవాళ వచ్చేసి అయితే ఇక సాటర్డే స్కూల్లో అయితే ఏదో ఒకటి పెడతా ఉంటారనమాట. ఈ సాటర్డే వచ్చేసి మా పాపకైతే క్యాట్ వాక్ పెట్టారనమాట. క్యాట్ వాక్ పెట్టడం వల్ల ఇంకా నైట్ వర్షానికే గాజులు ఆమెకు కావాల్సినవన్నీ తీసుకొచ్చానమాట. ఆ వర్షంలోనే ఇంకా అన్నీ ఏ ఒక్కటి లేకపోయినా మళ్ళీ తన నన్ను స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు రెడీ అయింది చూస్తుంది కదా, అప్పుడు ఉంటుంది. ఇంకా నాకు ఇంటికి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తుంది. సో అందుకనేసి అయితే ముందుగానే అన్నీ తీసుకొచ్చాను. అన్నీ తీసుకొచ్చి అయితే ఇంకా ఆమెను రెడీ చేసి అయితే పంపించిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గడపకు ముగ్గులేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. పాపని స్కూల్కు పంపించిన తర్వాత ఇల్లు క్లీన్ చేసి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మా ఇద్దరు పిల్లలకి స్నానం చేసేసరికి అయితే నాకు ఎగ్జాక్ట్గా టైం అయితే చాలా అంటే చాలా ముందరికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అయినా సరే ఇంకా తప్పకుండా చేసుకోవాల్సి అయితే వస్తుంది అనమాట. ఇంకా ఎంత టైం అయినా నేను 7 వారాల పూజ చేస్తున్నాను కదా, ఇంకా అదైతే ఇంకా ఇది 5th అనమాట. 5th వీక్ అయితే వచ్చింది నా 7 వారాల పూజ. అంతా క్లీన్ చేసిన తర్వాత పూజ గుడి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా ముందుగానే ప్రసాదం అయితే చేసించాను అనమాట. ప్రసాదం చేసించిన తర్వాత ఫొటోస్ అన్నీ తుడుచుకున్నాను. ఫొటోస్ తుడుచుకొని ఆ గుడి అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. దేవుని గుడి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మా వాళ్ళైతే ఆరతి తీసుకోవడానికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే తీసుకుంటారు. భయంతో, ఇష్టంగా, అతి కష్టంగా ఫైనల్గా హారతి అయితే తీసుకుంటారు. వాళ్ళు హారతి తీసుకున్న తర్వాత ఇంకా నేను కూడా తీసుకుంటున్నాను చూడండి. ఇంకా ఇవాళ కూడా గుడికి వెళ్దామని అనుకున్నాను, బట్ మొత్తం ఇల్లంతా కూల్గా ఉంది. మా ఇంట్లో పిల్లల్ని పెట్టుకోవడానికి అయితే ఎవ్వరు లేరు. మా వారు ఉంటుండ్రి, మా అత్తయ్య గారు కూడా ఉంటుండ్రి, వాళ్ళు కూడా లేరు. సో అందుకనేసి అయితే ఇంకా వాళ్ళు ఎవరు లేరు కదా, ఇంకా ఎక్కడికి వెళ్తాము. ఇంకా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని, పైగా వర్షం బాగా భారీ వర్షం పడుతుందండి. ఇంకా ఇంట్లోనే పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఇంకా నా చూపు మొత్తం బట్టల పైనే ఉందన్నమాట. బట్టలు ఎప్పుడు ఆడతాయో అనేసి అయితే ఆ బట్టలనే చూస్తూ కాలం అయితే గడిచినట్టు. అంటే వర్షం ఎప్పుడు పడుతుందో అస్సలు అర్థం అవుతలేదన్నమాట. ఇలా వస్తుంది, అలా బంద్ అవుతుంది. ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఒకసారి వేయాల్సి వస్తుంది. సో ఇంకా ఇలా అయితే కాదనేసి ఇంకా బాల్కనీలో ఒక దారం కట్టేసి అయితే ఇంకా అక్కడైతే వేసేసాను అనమాట. ఇంకా అప్పుడు ప్రశాంతంగా అనిపించింది. వాటిపైన టెన్షన్ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా అందరు తిన్న తర్వాత ఇంకా మిగిలిన బిర్యానీ, వెజ్ బిర్యానీ ఉంటే ఇంకా నేను కూడా తినేస్తున్నానండి. ఇంకా మా చిటితల్లి అయితే ఇంకా ఎవరు తింటున్నా, అంటే నేను కానీ మా ఆయన కానీ తింటున్నా కంపల్సరీ అయితే పక్కకు వచ్చి అయితే తింటుందన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాతనే నేనైతే తింటూ ఉంటానన్నమాట. 7 వారాల పూజ. ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం అయితే పెద్దగా ఏం లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే ఉండొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అంటే పూజ అయ్యేంత వరకు అయితే ఏం తినకుండా అయితే ఉండొచ్చు. ఇంకా అలా అయితే చేస్తానండి. ఏం తినకుండా పూజ చేసేంత వరకు అయితే, పూజ చేసిన తర్వాతనే ఏమైనా తింటాను. కాకపోతే మా పిల్లలు అయితే బాగా ఆర్డర్ వచ్చిన కవర్ని అయితే వత్తుతూ ఉన్నారు. ఎగ్జైట్ అవుతున్నారు. చూడండి ఎలా చేశారు.
ఇంకా రాలే ఫ్రెండ్స్, ఇంకా రాలే ఫ్రెండ్స్. నైన్ నైనే మరి చూడు 1 2 3 4 5 6 7 తర్వాత ఏమొస్తుంది 8 మరి 9 అన్నావు అప్పుడు. చీటింగ్ ఆట మొత్తం. లడ్డు నీకు ఈరోజు ఒక్కటి కూడా అన్నదిరా కదా.